మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. శ్రోతలందరికీ ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము చేసే ఆడియోస్ అన్నీ కోసం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాము. ఎంతో శ్రమపడి మంచి మంచి విషయాలను అందించాలని ప్రయత్నం అయితే చేస్తున్నాము. కనీసం మీరు చూసి క్లిక్ చేసి ఒక 2-3 నిమిషాలు చూసినా మాకు ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే చూసిన తక్కువ సమయమైన ఒక లైక్ కామెంట్ చేసి ఒక 10 మందికి షేర్ చేసినట్లయితే మాకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మన ఛానల్ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. ఛానల్ని అభివృద్ధి చేసే బాధ్యతను కొద్దిగా మీరు తీసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన మిత్రులు బ్రహ్మశ్రీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు గారు అందిస్తున్న ఒక అద్భుతమైన విషయం, సనాతన ధర్మమే తాపత్రయ నివారకం. ఈ శీర్షికలో మనకి ఏం చెప్పారో ఒకసారి అందరూ విని అర్థం చేసుకుందాం. దుఃఖానికి బాధ్యత వహించేది మనస్సు. మానవునికి శ్రేయస్సు చేకూర్చిన, పతనానికి దగ్గర చేసిన దీని చేతిలోనే ఉంది. మనసును ఉత్తేజపరిచి ధర్మానికి దగ్గర చేసే మార్గం సనాతనం. సనాతనం అనగా నిత్య నూతనమని అర్థం. ఇది యుగాలకు అనుసరణీయమైనది కూడా. అందువలనే ఇది నిత్య సత్యమై వెలుగొందుతోంది. దీనికి మూలాలు దేవభాషలో నిక్షిప్తమై ఉన్న వేదాంగాలు. దుఃఖమనగా తాపము. లౌకిక జీవనంలో మానవుడు తాపత్రయములో పడి మునిగి తేలుతూ ఉంటాడు. ఈ తాపాలు త్రయం అనగా 3. అవి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికం. వీటి నుంచి బయటపడేందుకు మానవుడు నిరంతరం ఏదో ఒక రక్షణ మార్గాన్ని అన్వేషిస్తూనే ఉన్నాడు. తాపత్రయాలలో ముఖ్యమైనది ఆధ్యాత్మిక దుఃఖం. దీనికి ప్రధాన కారణం సోమరితనం, కామక్రోధాలు, దుర్మార్గం. త్రిగుణాలలో తమోగుణ ప్రభావం వల్ల ఇవి ప్రాప్తించును. సోమరితనం వలన అఘోరం, కామం వలన క్రోధం, తదనుగుణంగా విచక్షణారహితంగా ప్రవర్తించి అవమానాల పాలగును. అవమానాన్ని కప్పిపుచ్చుకునేందుకు దుర్మార్గాన్ని ఆశ్రయిస్తాడు. తుదకది పతనానికి దారితీస్తుంది. తన జన్మ కారణం తెలియకపోవడమే ఆధ్యాత్మిక దుఃఖం. ప్రస్తుతం సమాజం ఆధ్యాత్మిక దుఃఖంలో మునిగి తేలుతోంది. శ్రమదోపిడి నిత్యకృత్యమైంది. శ్రమరహిత సంపద పట్ల మోజు పెరిగిపోతోంది. శ్రమ లేకుండా వచ్చిన సంపద అసలు సంపదే కాదనే సత్యాన్ని గ్రహించటం లేదు. శ్రమతో వచ్చినది అతి స్వల్పమైన ధర్మాన్ని కాపాడుతుంది. నల్లధనం మనిషి మనసును, సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది. అక్కడ చీకటి కానీ వెలుగుండదు. వెలుగు లేనిది అజ్ఞానం. మితిమీరిన సంపద భోగ లాలసకు దారితీస్తుంది. అది చివరకు దుఃఖాన్ని కలిగిస్తుంది తప్ప ఆనందాన్ని చేకూర్చదు. సమాజానికి హితం కానిది మనకు ఆనందం ఎలా కలుగజేస్తుంది? ఆధ్యాత్మిక దుఃఖం నుంచి బయటపడేందుకు మార్గం ఆధ్యాత్మిక జీవనమే. ఆత్మను అధ్యయనం చేసేది ఆధ్యాత్మికం. నిరంతరం ఆ సృష్టికర్తను సంకీర్తన చేయుటయే ఆధ్యాత్మికం. ఇదే భక్తి మార్గం. ఈ మార్గంలో పయనించిన వారు కలుసుకునే చోటు సత్సంగం. అక్కడ దుఃఖానికి తావు లేదు. ఇది సన్మార్గానికి సోపానం. జ్ఞానాన్ని చేకూర్చి సార్థకత కలిగించేది. ఆధ్యాత్మిక దుఃఖం నుంచి బయటపడి ముక్తి పదంలో తుదకు పరమపదమును పొందునది ఈ ఆధ్యాత్మిక జీవనంలోనే. ఇక 2వ తాపము ఆది భౌతికం. ఇది అనేక విధాలుగా తటస్థించును. ఆధ్యాత్మిక జీవనంలో లేని వారు ఈ దుఃఖంలో పడిపోతారు. ఇది అడవులను నాశనం చేయుట వల్ల కలుగుతుంది. అడవులను ఆక్రమించుట వలన క్రూర మృగాలు తమ ఆవాసాలు వీడి జనవాసాలపై పడుతున్నాయి. అజ్ఞానం వలన స్వామరులై స్వార్థం పెరిగి దోపిడీలు, దొంగతనాలు చేసేందుకు అలవాటు పడతారు.
మృగప్రాయులై వావి వరసలు మరచి కామాంధులవుతారు. వసుదైక కుటుంబ భావన లోపించడం వల్ల పరస్పర శత్రువులై నిరంతరం భయకంపితులై జీవిస్తారు. పర్యావరణాన్ని నిర్లక్ష్యంగా కలుషితం చేయడం వల్ల క్రిమి కీటకాదులు విజృంభించి అనేక చిత్ర విచిత్ర సూక్ష్మ రోగాలకు కారణమగును. ఈ ఆది భౌతిక దుఃఖ నివారణ కూడా ఆత్మచింతనలోనే ఉంది. జగమంతా ఆత్మస్వరూపమనే భావనలో ప్రకృతిని ప్రేమించి గౌరవించినప్పుడు ఈ దుఃఖానికి దూరం అవుతారు. పంచభూతాల నుంచి జనించిన జీవుడు వాటికి లోబడి జీవించవలననే శాసనాన్ని గుర్తుకు తెచ్చేది ఆధ్యాత్మిక జీవన మార్గమే. ఇక మూడవ మార్గం ఆది దైవికం. ఈ దుఃఖానికి కారణం అకాల వర్షాలు, భూకంపాలు, అనావృష్టి, అతివృష్టి, పిడుగులు పడడం వంటివి. ఇవే కాక అనేక ప్రకృతి వైపరీత్యాలు. ఈ దుఃఖము కూడా ఆధ్యాత్మిక లోపం వలనే ఏర్పడుతుంది. ప్రకృతిని జయించవచ్చుననే మూర్ఖత్వం, ప్రకృతికి ఎదురు నిలిచి మనగలిగిన జీవి లేదనే సత్యాన్ని విస్మరించుట. ప్రకృతికి అనుగుణంగానే జీవించగలం తప్ప దానిని చేతులలోనికి తీసుకుని మార్గనిర్దేశం చేయుట అసంభవం. అజ్ఞానంతో మానవుడు తాను ప్రకృతిని శాసించగలననే గర్వంతో ఆది దైవిక దుఃఖాలను చేతులారా కొని తెచ్చుకుంటున్నాడు. సృష్టి, స్థితి, లయలు బ్రహ్మమయం. ఈ మాయా ప్రపంచంలో మానవుడు సాధించేది మాయ తప్ప మరేదీ కాదు. బ్రహ్మసత్యం, జగత్తు మిథ్య అన్న శంకరుల బోధ నిత్య సత్యం. ఈ తాపత్రయ దుఃఖముల నుంచి బయటపడే మార్గం ఆధ్యాత్మిక జీవనం. సర్వకాల సర్వావస్థల యందు చరాచర సృష్టికి మూలమైన ఈ పరబ్రహ్మ శక్తిని సదా స్మరిస్తూ ధర్మ నిరతితో ముందుకు సాగేందుకు కంకణబద్ధులై ఉండాలి. మానవాళిని కాపాడేది ధర్మం. సర్వజనులు, జీవులు సుఖంగా ఉండేందుకు సహకరించేది ధర్మం. ధర్మం పయనించు మార్గం ఆధ్యాత్మిక జీవన పథం. అదే సనాతనం. తాపత్రయ నివారణ ఔషధం సనాతన ధర్మం. సనాతన ధర్మం గురించి చాలా అద్భుతంగా రాసి మనకు అందించిన మన మిత్రులు బ్రహ్మశ్రీ వారణాసి వెంకట సూర్యకామేశ్వరరావు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, వారి అభిమానులందరూ కూడా ఈ ఆడియోని పూర్తిగా విని 10 మందికి షేర్ చేసి వారిని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.